హాయ్ ఫ్రెండ్స్, రాత్రి అయితే మా చందుగాని బర్త్డే నిర్వహించినాం. అందరం కూల్ కేక్ తెచ్చినాం. కూల్ కేక్, ఒక థమ్స్అప్ బాటిల్, స్పార్క్ క్యాండిల్ తెచ్చి ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో బర్త్డేని అయితే సెలబ్రేట్ లేచినాము. మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే పోతున్నాము. తుంగభద్ర నదికి ఫస్ట్ స్నానం చేసి మళ్ళా దర్శనం చేసుకుంటాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే లేచినాం. రాత్రి అయితే దోమలు అయితే ఫుల్ గడిచినాయి. నిద్ర లేదు. ఇప్పుడే నిద్ర పోయినాం. తెల్లారగట్లా నిద్ర పోయినాం, లేచినాం. ఇక కెమెరా బాగా వస్తుంది క్లారిటీ. చూడు పెద్దమ్మ పొద్దుగాల దానం తింటుంది. హాయ్ చెప్పురి ఒకసారి అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పురి. ఏం మర్చిపోయారు? నక్షత్రాలు ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. కృష్ణా నది రెండు కలిపి ఇక్కడ ఉంటాయి సంగమము. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మనము. ఇదంతా సముద్రమే అంటారు. లోపైన మన నైట్ ఎడ్జి పెట్టినాం కానీ మనకు అంత క్లియర్ గా విజువల్ రాలేదు చీకట్లో. ఇంకో ఇక్కడైతే మేము సబ్బులు కొట్టడానికి అయితే వచ్చినాము. ఫోన్పే కూడా యాక్సెప్టెడ్ అంటే ఇక్కడ. రెండు ఇవ్వండి, ఆర్డర్ చేయొచ్చు, అందరూ చేయొచ్చు ఇక్కడ. పేస్ట్ కు బ్రష్ కెళ్తా సింపుల్ కాదురా, ఎట్లా ఉంటాయి అనిపించలేదు విజువల్స్ వీడియో. ఇప్పుడైతే మనం టెంపుల్ అయితే చూపిస్తున్నాము. మా వాళ్ళు పల్లపులు వేసారు, వస్తారు. మిస్సంగా పోతాము. ఇగో టెంపుల్ ఇది. అక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అది. అక్కడ టెంపుల్ జోగులాంబ ఉంటుంది. ఇప్పుడే మేము అన్ని పెట్టాలి. వీడియో ఎంతమంది చూసారు కదా, చాలా మంది ఆరుగురు సార్లు మరి. వీడియో ఆరుగురు చూసినట్టు ఏంట్రా? ఎప్పుడు వీడియో ఎంతమంది చూసారు? ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మరి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆలయాలు ఎనిమిది ఉండవు మరి, మనకైతే తెలియదు. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు నంది తలకాయలు నరికించారంట. బాగుంది. కృష్ణా నది. ఇక్కడ మనం ఇక్కడ పోతున్నాము పైకి, అలా స్నానాలు అయితే చేయడానికి. ఇక్కడ మెట్లయితే శిథిలావస్థకు చేరినాయి. అంటే ఖరాబైన ధ్వంసమైంది. నీవే ఇక్కడ ఒక శివలింగం అవుతుంది చూడు. మా వాళ్ళు ఇప్పుడు చెప్పిండు. చూడొచ్చు, ఇది తుంగభద్ర నది. తుంగభద్ర నది, కృష్ణా నది. అరే చందు, ఈ గట్టినే ఉందా? ఇది కెమెరా అయితే గట్టి పెట్టినావా? అది కూడా ఎలా పడగలరా నాయన? పెట్టిన నీళ్ళుగా కృష్ణా నదేడా? ఇగో ఇది తుంగభద్ర నది. ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి.
ఇంతే ఇక్కడ వరకు వస్తాయంట మొత్తము వాటరు. ఇక్కడ వరకు వస్తాయంట, ఫుల్ నింత అంట ఇది. అక్కడ బోట్స్ పడవలు ఉన్నాయి. ఇంకోటి అటు సైడ్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జి మొత్తం తుంగభద్ర నది మీరికెళ్ళే ఉంటది. ఇది చాలా పెద్ద నది అన్నమాట. ఇది ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయా? పొలాలు వాటర్ అయితే గ్రీన్ కలర్ వచ్చినాయి. బోటు చేపలు పడుతున్నారు. ఒకసారి వాళ్ళు చూద్దాము. దానికి కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్ళాలి ఆలయానికి. ఇగో ఈడ అమ్మా అమ్మా గుడి పైనుండి ఇది ఇక్కడ మాత్రం చాలా దేవాలయాలు బాగున్నాయి. పైనుంచి వ్యూ పైనుంచి అన్నమాట. ఇక్కడైతే మేము ఇప్పుడే బాలబ్రహ్మ స్వామిని మళ్ళీ ఉదయం దర్శించుకున్నాము. అక్కడ ఇది బాలబ్రహ్మ స్వామి ఆలయం. ఆడిని చూసిన తర్వాత ఇక్కడ మనకు హనుమాన్ ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, రాముడు, వేణుగోపాల స్వామి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ దీనిలో ఈ ఆలయంలో. ఇది చూసినాము. ఓకే, ఇక్కడైతే మనము అది అన్నదాన సత్రం. ఈ అలంపూర్ జోగులాంబ ఆలయంలో మొత్తం 1,000,000 శివలింగాలు ఉంటాయంట ఇక్కడ. ఇందులో ఒకటి ఈ శివలింగం. ఈ శివలింగం ఉన్న ఆలయం మొత్తం చీకటిగా ఉంది, చీకటిమయంగా ఉంది. ఇక్కడ మాత్రం ఈ శివలింగానికి పుష్పాలతోటి అభిషేకాలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా పూజలు అయితే చేసిర్రు. ఇక్కడ మేము స్వామివారిని దర్శించుకున్నాం, కానీ చీకటి చాలా ఉంది. అక్కడ మేము సెల్ లైట్లు పెట్టుకొని స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడ 1,000,000 లింగాలు అయితే ఉంటాయంట ఇక్కడ. మా బామ్మ అయితే దండం పెట్టుకుంటూ ఈ నుంచి మళ్ళీ నేను ఎండరైనా స్వామివారిని శివలింగానికి దర్శనం చేసుకొని స్వామివారిని శివలింగాన్ని తాకి దండం పెట్టుకున్నా. అక్కడైతే మంచి ఫీలింగ్ ఉంది, ఒక దైవిక భావం. మా వాళ్ళందరూ దర్శించుకోవడానికి అయితే పోయారు. మళ్ళా ఆ శివలింగాన్ని దర్శించుకుంటారు. చీకటి గుహ ఇది చూడడానికి కొంత లోపల మాత్రం భయంకరంగా ఉంది. మొత్తం పూర్తిగా చీకటి ఉంది. మేము సెల్ లైట్లు పెట్టుకొని అయితే లోపల పోయినాము. ఇక్కడ మా వాళ్ళు అయితే దర్శనం చేసుకోవడానికి మళ్ళీ లోపల పోయారు. ఇవి మా బొమ్మడి వాళ్ళ భార్య, మా చెల్లె. ఆమె దండం పెట్టుకుంది. ఆమె తర్వాత మామూలు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి పోతుంది. నా బిడ్డ, ఈమె అసలు పేరు శ్వేతచంద్ర, నిక్ నేము అమ్ములు. స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఆలయానికి అయితే వచ్చినాము. ఇక్కడ ఇవి ఉండాలి దేవాలయం అందరిది. ఇక్కడ జోగులాంబ ఆలయం మళ్ళా పోతున్నాము. అమ్మవారి ఆలయానికి మళ్ళా దర్శనానికి పోతున్నాము. అక్కడైతే అయిపోయింది దర్శనము. అక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామిది అయిపోయింది. ఇప్పుడు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అయితే వెళ్తున్నాం. ఇంకా ఫుల్ ఉన్నాయా?
ఇక్కడ ఆలయం లోపల వీడియో ఫోటోలు అయితే నిషేధం అంట. ఇక్కడ మేమైతే లోపలికి తీసుకుపోయి అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అయినప్పటికీ ఎవరు చూడకుండా వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎవరు చూడలేదు. ఇది ఆలయం చుట్టూ వల్ల బావి ఉంటుంది. బావిలో నీళ్లు ఉంటాయి. ఇది మొత్తం ఇది బావిలో నీళ్ళు ఉంటాయి. అందరూ అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడనైతే చిల్లర పైసలు అయితే వేస్తారు. దీంట్లో అలా చిల్లర పైసలు వేసి దండం పెట్టుకుంటారు. వాస్తవానికి అయితే ఇక్కడ చుట్టువారలో ఉంటుంది. ఆలయం చుట్టువారలో బావే ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేమైతే ఇక్కడికి అమ్మవారికి ముందు భాగంలో ఇక్కడ కూర్చొని కొంచెం సేద తీరుదామని అయితే కూర్చున్నాము. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకునేందుకు అమ్మవారిని చూపెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారిని చూడవచ్చు. అమ్మవారు ఉగ్ర రూపంగా ఉంటుంది. అమ్మవారు చూడడానికి భయంకరంగా ఉగ్ర రూపంలో ఉంటుంది. అమ్మవారి తల మీద బల్లి, తేలు, కపాలం, గబ్బిలం ఇవి 4 అయితే అమ్మవారి తల మీద ఉంటాయి. జోగులమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయాన్ని ఆలయం ముందు ప్రాంగణం ఇది. ధ్వజస్తంభం ఇక్కడ ఆలయ ప్రారంభం అన్నమాట. ఈ నుంచి ఆలయం పైన గోపురం కూడా కనిపిస్తుంది. ఆలయం పేరు మీద దానమ్మ ఎవరినైనా. హాయ్ ఫ్రెండ్స్, మేము మా చందిగాని కాలేజ్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ బోర్డు చాలరా. ఇక్కడ మేమైతే ఈ కాలేజీ లోపల పోయినాం. వాడి గురించి సార్ తోటి మాట్లాడినాము. ఏంది ఎట్లా స్టడీ ఉందని చెప్పేసి మా గురించి అడిగినాము. అడిగైతే ఇప్పుడైతే బయటకు వచ్చినాము. బయటకు వచ్చి వెళ్దామని ఇక బయటకు వచ్చినాము. చంద్రగాని వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. హాయ్ చెప్పొచ్చిన హాయ్ రీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. ఒకసారి అందరూ చెప్పండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. బాయ్ చిన్న. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే చీరలు చూస్తారు. అయితే ఇగో ఈ చీరల షాప్లో పోయిర్రు. ఒకసారి హాయ్ చెప్పుర్రా అమలు. చీరలు చూస్తున్నాం అని చెప్పారు. ఓకే, రైట్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మళ్ళా గద్వాల్ సెంటర్లోకి వచ్చినాము. ఇంకో ఇది మనం లోపల. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ హోటల్కి అయితే వచ్చినాం. బిర్యానీ తిన్నాం. ఇక్కడ బిర్యానీ కూడా తినేసి బయటికి వెళ్తున్నాం. ఇక బిర్యానీ అయితే తిన్నాం, బయటికి వెళ్తున్నాం. రైట్. గీతా మిస్ అంట ఇవి. గీతా మిస్ కాడ బిర్యానీ తిన్నాం. ఇప్పుడే బయటికి వెళ్ళాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దేవరకొండకు ఎంటర్ అయినాము. రిటర్న్ జర్నీలో దేవరకొండకు ఎంటర్ అయినాము. సరే, మీరు కూడా విజువల్స్లో చూడొచ్చు దేవరకొండ. ఇగో శ్రీశైలం పోయే రోడ్డు ఖాళీగానే ఉంది. నిండి కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ మనం
దేవరకొండ టౌన్ లోకి అయితే ఎంటర్ అయినాం. అరే అవా నీకు ఇంకా చీకట్ల మూస్తున్నావు కూరగాయలు. ఈయన క్లోజ్ జరుగుతుంది దేవరకొండలా. ఇక్కడ మొత్తం దుకాణాలు ఉన్నాయి. దుకాణాలు పైన అందరూ తగ్గిస్తారు. అట్నే ఉంటుంది. అది వెళ్ళిగా షాప్లో ఇవ్వాలి. ఆయన మన షాపు పెడితే కొనరు వల్ల. దేవరకొండ లాస్ట్ టర్నింగ్. ఇది మల్లెపల్లి సెంటర్. ఇక్కడ మన అంబేద్కర్ సార్ ఉంది. ఇటు పోతే హైదరాబాద్ పోతాం. ఇది హైదరాబాద్ రోడ్డు పక్క కోదాడ దాకా మిర్యాల కూడా అడుకోవచ్చు ఈ సెంటర్లోకి వెళ్ళి. ఇక్కడ టెంపుల్ దేని దేవాలయం. జరుగు షూటింగ్ నడుస్తుంది. షూటింగ్ నడిచే కార్యక్రమాలు మల్లెపల్లి దాటినాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పాల్వాయి దాటిన తర్వాత గుర్రంపూడి. జర్నీ అయితే నడుస్తూనే ఉంది. సాయంత్రం టైంలో ఇప్పుడు చల్ల కూడా మంచిగా బండి కార్ అయితే మంచిగా నడుస్తుంది. అప్పుడు కూడా వస్తలేదు, స్మూత్గా అవుతుంది కారు వెళ్తుంది. రైట్, మళ్ళీ మీకు నేను టచ్లో ఉంటా, చూస్తూనే ఉండండి. TSR HC క్రియేషన్స్. గుర్రంపూడికి ఎంటర్ అయినాము.
సెంటర్కి వచ్చినాము. ఇక్కడికి వెళ్ళి మేము పూజంపల్లి మీదంగా గుర్రపల్లికి వెళ్తున్నాం. పూజంపల్లి నాంపల్లి రోడ్, కానీ నాంపల్లి రోడ్డు పోతే పూజంపల్లి రోడ్ కూడా వస్తుంది. కొండాపురం దాటుతున్నాం. మునకాపల్లికి ఎంటర్ అయినాము. గుంతలు ఉంది, మెల్లగా పోతున్నాం. దీనికి వెళ్ళిపోతాయి నీళ్ళు. వర్షం బాగా వచ్చినప్పుడు పోషంపల్లి ఊరు. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కార్లో. కార్ డ్రైవింగ్ చేస్తున్నా బాబా. కార్ డ్రైవింగ్ చేస్తున్నా. తర్వాత లైటింగ్ పంపిస్తాం. లైటింగ్ తక్కువ ఉంది, లోలో ఉంది. అందరు నిద్ర మొక్కలే ఉంది. అందులో నిద్రపోయింది. వస్తుంది లెఫ్ట్ సైడ్. ఇది గుండ్రపల్లి రోడ్. చక్కగా పోతున్నాము. ఇంటి వచ్చిన రాంగ్ రోడ్ వచ్చాము. ఇప్పుడైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇంటి దగ్గరికి వచ్చినాము. ఇంటికి వచ్చినాము. ఇక మా వాళ్ళు దిగుతారు కార్లోకి వెళ్ళి.
ఇగో మా అమలక్క దిగింది ఇప్పుడు అక్కడ నుంచి. గేట్ తీస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే విజయవంతంగా గద్వాల్ అలంపూర్ జోగులాంబ టూర్ ఫ్యామిలీ టూర్ కంప్లీట్ అయింది. విజయవంతంగా కంప్లీట్ అయింది. అందరం హ్యాపీగా జర్నీ చేసినాం, పోయినాం, తిరిగి అక్కడ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని వచ్చినాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. బాయ్.